హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ అండి. సో ఈ రోజు వచ్చేసి మనం గురువారం కదా షిరిడి సాయిబాబా గుడికి వచ్చామండి. సో బాబా గుడి ఇది వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి ఆకువీడులో ఉందండి. సో మీకు ఒకసారి గుడి ప్రాంగణం అంతా ఒకసారి తిరిగి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. సో చూడండి అక్కడక్కడ పులి బొమ్మలు కూడా ఉన్నాయి. అలాగే బాబా విగ్రహాలు కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే మాత్రం చాలా అందంగా ప్రతిష్ఠించారు. సో చూశారు కదా, పైన వచ్చేసి మనకి కళావేదిక, ఇక్కడ సేవాశ్రమ కళావేదిక అని ఉంది కదా. సో ఇక్కడైతే మాత్రం మనం బాబాని దర్శించుకుందామండి. చూశారు కదా, ఎంత మంది జనం వచ్చినా కూడా ఆ ప్రాంగణం కరెక్ట్ గా సరిపోతుంది. ఎలాంటి అంటే మనకి గురి పౌర్ణమి అయ్యి జరుగుతుంది కదా, జరిగిన టైంలో ఇక్కడ చాలా మంది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా చాలా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆకువీడులో ఫేమస్ ఈ టెంపుల్ వచ్చేసి చూడండి, బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాం మనం. సో ఇక్కడైతే మనకి అంటే చుట్టూ మనం టెంపుల్ చుట్టూ తిరగాలంటే, ప్రదక్షిణాలు చేయాలంటే చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కొంచెం ఎదరికి వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది కదా, స్తూపం కనిపిస్తుంది. సో మామూలుగా చిన్నగా ఉండదండి, మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బాబా విగ్రహాన్ని పెట్టారు, వాటర్ ఉంది చిన్నగా ఇక్కడ. అలాగే చూడండి, స్తూపం టైప్ లో వచ్చారు ఇక్కడ మనకి. బాబా టెంపుల్ వచ్చేసి ఇక్కడ బాగా ఫేమస్ గా వెళ్తారు చాలా మంది. ఇక్కడ చూడండి, బాబా కూర్చుని ఉన్నారు. అలాగా మనకి ప్రతిదీ కూడా జీవం ఉట్టిపడేలాగా ఉంటాయండి. ప్రతి స్టాచ్యూ కూడా చూడండి, ప్రతి గుడి చుట్టి కూడా బాబా విగ్రహాలు ఒక్కొక్కటి మంచి బాగా మనల్ని బాబా పలకరిస్తున్నట్టుగా ఉంటాయి ప్రతి విగ్రహం కూడా. సో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తో ఇచ్చారు ఇక్కడైతే. ప్రతి గోడ మీద కూడా బాబాకు సంబంధించిన అన్ని ఫొటోస్ ఉంటాయి. అలాగే అది మొత్తం ఆయనకు సంబంధించినవన్నీ కూడా దాని మీద ఏదైతే గోడలు ఉన్నాయో వాటి మీద అయితే ఉన్నాయండి. సో చుట్టూ కూడా గ్రీనరీ అండ్ ఎక్కడికక్కడ జనం ఎక్కువ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఉండేలాగా అంతా కూడా అరేంజ్ చేశారు. చూసారు కదా, ఇక్కడ బాబా అయితే కూర్చున్నారు పైన. మనకి ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనం ఎంతసేపు కూర్చున్నా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒకవేళ మనకి మైండ్ ఏదైనా డిస్టర్బెన్స్ అయినా, మనసు బాగాలేదనుకున్నా, మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని వచ్చామంటే కూడా మనకి మనసు ప్రశాంతంగా అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మనం బాబా టెంపుల్ లో అయితే ఇది లోపలికి సో ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం మనం. సో ఎంట్రన్స్ లోంచి లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూడండి, బాబా విగ్రహం వచ్చేసి ఎల్లో కలర్ క్లాత్ తో మనకి చేశారు. ఆ సాయిబాబాని గురువారం రోజున మీ అందరి దగ్గరికి తీసుకురావాలని తీసుకొచ్చానండి. సో జై సాయిరామ్, సాయిరామ్, జై సాయిరామ్ అని. సో అందరూ కూడా